సంపాదించుకున్నా మనకు లాభమేమి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ఉపయోగం అన్నాడు. లోకమంతా సంపాదించుకున్నావు కానీ ఏమి లేదు, అనుభవించడానికి ప్రాణము లేదు. కాబట్టి ఈ లోక సంపాదన కన్నా ముందు నువ్వు పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి జీవించడం చాలా మిన్న. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు, తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. కానీ మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు పరుగులు పెడుతూ ఉన్నాడు, లోకం వైపు జీవిస్తూ ఉన్నాడు, లోకంలో ఏదో సంపాదించేసుకోవాలని ఇక్కడ పరుగులు పెడుతూ ఉన్నాడు. కానీ దేవుడు లేకుండా నువ్వు ఎంత సంపాదించినా అదంతా కూడా భక్తులు అన్నాడు వ్యర్థమే. ఇక్కడ అన్నాడు భూమి ఒక్కటి ఎల్లప్పుడూ నిలుస్తున్నది అన్నాడు, తరము వెంబడి తరము గతించిపోతున్నది. కాబట్టి రోజు దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, మనము దేవునిలో దేవుణ్ణి కలిగి మనం బ్రతకాలి. దేవుడిచ్చిన ఈవుల్ని మనం కూర్చుకోవాలి. దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఏదో సాధించేద్దాం అనుకుంటే నువ్వు ఎన్ని సాధించినా అవి జీరోవే. దేవుడు లేకపోతే నీకు అన్నీ ఉన్నా యేసు లేకపోతే నువ్వు సున్నా అని చెప్పారు, ఉపయోగం లేదు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉందాం, వ్యర్థమైన విడిచిపెడతాం. వ్యర్థముగా బ్రతకుండా దేవుని కొరకు మన సమాజంలో బ్రతకాలి. దేవునికి ఉపయోగపడినట్లుగా